హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కూర ఎలా తయారు చేసుకుందాం. ఆరోగ్యం బాగోనప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు, ఏమైనా తినకూడదన్నప్పుడు మనకు ముందు వచ్చేది బీరకాయ. ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బీరకాయని తేలిక తీసేస్తారు. మన ఆరోగ్యం బాగోన్నప్పుడు బీరకాయ కదండి మనకి అవసరము. అన్నీ తినకూడదు బాగోలేదన్నప్పుడు బీరకాయ, దొండకాయ, సొరకాయ, పొట్లకాయ అంట. దాంట్లో ముందు స్థానం బీరకాయకి కాబట్టి బీరకాయ ఎలా వండుకోవాలో చూద్దాం. చూడండి, ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకున్నాం, కలుపుకుందాం అండి. వేగుతుంది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ తీయగా ఉంటుంది, బీరకాయ తీయగా ఉంటుంది. ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నామండి. వేగిపోయింది. ఇప్పుడు మనం బీరకాయలు వేసుకున్నాం. సన్నగా తరుక్కున్నామండి. 1/2 కేజీ బీరకాయలు అవి కలుపుకున్నామండి. తిరగేస్తున్నాను నేను. చూసారు, పచ్చనిపప్పు మిస్ అయింది, వేసాను. 2 గింజలు వేసాను అనమాట. 5 నిమిషాల్లో అయిపోద్దండి బీరకాయ కూర. కానీ బీరకాయ సలవండి. ఎంతమంది ఎన్ని రకాలుగా వండుకోవచ్చు బీరకాయని. చాలామంది చీప్గా చూస్తారు బీరకాయని. మనకి తెల్లారి లెగిసి ఒంట్లో బాగోపోతే మనకు బీరకాయ తినాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, 1 స్పూన్ కూడా కాదు, కొంచెం తక్కువ అనమాట. ఒక్కసారి బీరకాయ తినలేని వాళ్ళు ఇలా వేసుకుని వండుకొని చూడండి, మీరే తింటారు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది అనమాట బీరకాయ కూర. పసుపు, సాల్ట్ వేసుకున్నామండి. వాటర్ వచ్చేసింది కదా, కలుపుకుందాం. ఇంకా ఉన్న వాటర్తోనే కూర మగ్గిపోవచ్చుద్ది. అంతేనండి, 5 నిమిషాలు కూడా పట్టదు బీరకాయ కూర. టమాటా, ఇందులో చిట్కా టమాటా బారుగా కోసేసుకోవడం వల్ల తొందరగా మగ్గిద్దండి. మూత పెట్టుకున్నా ఎక్కడన్నా మగ్గుందంటే మనం గరిటెతో స్మాష్ చేసుకోవాలి. అసలు విడిగా టమాటా చాలామంది మగ్గదు అంటారు, కానీ బారుగా కోసుకుంటే తొందరగా మగ్గిద్ది అనమాట. ఒకసారి చూడండి, మీకే తెలిసిద్ది చిట్కా అది. చూడండి, అయిపోవచ్చిందండి. ఆ వాటర్తోనే ఉడికిపోయింది బీరకాయ టమాటా. మనకి జ్వరం వచ్చినప్పుడు చలవ చేసేది. ఎందుకు తినమంటున్నారంటే బీరకాయ ఆరోగ్యం కాబట్టి చలవ చేసేది, కాబట్టి వేడి చేయబట్టే జ్వరాలు. అందుకని వేడి వస్తువులు తినకూడదు అంటారు, బీరకాయ తినమంటారు. లెక్క సరిపడంత కారం వేసుకోండి. చూడండి ఎంత బాగుందో. చాలామంది బీరకాయ అంటే తినమంటారు, కానీ మనకు బాగోనప్పుడు మనం తినాల్సింది బీరకాయే. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగోలేదన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు ముందు మెయిన్ గుర్తొచ్చేది బీరకాయ కూర. అవునన్నోళ్ళు కామెంట్ పెట్టండి. నేను ఇందులో ఏది మిస్ చేశానో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను లాంగ్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం సర్వే చేసుకున్నాము, ఇంట్లో తీసేసుకున్నాం అనమాట. చూసారా ఎంత బాగుందో. 5 నిమిషాలండి. ఇందులో వాటర్ బాయిల్ వేయాలి. బీరకాయ ఊరినే మగ్గిపోద్ది అనమాట. క్యారేజ్లకు కూడా సూపర్గా ఉంటుంది. అన్నం బాగా కలిసిద్దండి. ఇట్ట ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. నన్ను లైక్ చేసి నన్ను మర్చిపోవద్దు, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి వెళ్తుంది, 10 మంది చూస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.